దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్ స్నాక్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు పొటాటో టాకో బెల్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు వీట్ ఫ్లోర్తో కానీ మైదాతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను వచ్చేసి ఇక్కడ వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్, మనకు సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం మిక్స్ చేసేసుకుందామండి. సో మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా, అంటే గట్టిగా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి లాగా దీనిని మిక్స్ చేసేసుకుందాం. సో నేను ఇక్కడ చపాతీ పిండి కలిపే లోపలే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, అలా మనం బాగా సాఫ్ట్గా దానిని మనం కలుపుకుందాం. అలా ఈజీగా ఇలా మనం మన ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ తోటి, ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలా డిఫరెంట్ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అలా చపాతీ పిండి ఇలా కలిపేసి 15 మినిట్స్ దాకా పక్కకు పెట్టుకుందాము. ఆ టైంలో మనం వచ్చేసి స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను 2 to 3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఆయిల్ కానీ మనకు ఈ రెసిపీకి ఎక్కువ అనేది అవసరం లేదనమాట. అలాగే అందులో వచ్చేసి నేను ఇక్కడ ఒక 10 రెడ్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మనం రెడ్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా రెడ్ చిల్లీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మన ఆప్షన్. సో ఎలా కావాలనుకుంటే అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి వచ్చేసి మనం చేతితో మ్యాష్ చేసుకోవడమా, లేదు అనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అనమాట. సో అవి చల్లగా అయ్యే లోపలే మనం రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుందాము. అదే ప్యాన్లో ఆయిల్ అనేది మరి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అదే ప్యాన్లో మనం ఆనియన్స్ అనేది పొడుగుగా చిన్నగా కట్ చేసుకుండా ఇలా పొడుగుగా కట్ చేసుకున్నారంటే మనకు తినేటప్పుడు ఈ స్నాక్లు అయితే పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. అలా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడ్ చిల్లీస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పౌడర్ లేదు అనుకుంటే కొంచెం కచ్చాపచ్చగా అయినా మనం వాటిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న రెడ్ చిల్లీస్ని అన్నిటిని యాడ్ చేసేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ 3-4 వరకు పొటాటోస్ అనేది బాయిల్ చేసుకొని పైన ఆ స్కిన్ అంతా తీసేసి పీల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని నేను మ్యాష్ చేసుకుంటున్నాను. ఇది కానీ మనం మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవచ్చు. సో అలా మనము మ్యాష్ చేసుకుంటూ మనం పౌడర్లోకి మొత్తం మ్యాష్ చేసేసుకుందాము. అలా మ్యాష్ చేసుకు పెట్టుకున్న పొటాటోస్లోకి మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, ఇప్పుడు వాటిని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. సో ఇలా మనం ఆనియన్స్ అనేది కొంచెము ఆనియన్స్ తినేదానిని చూసుకొని ఎక్కువ తక్కువనో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొత్తిమీరని బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అనేది కానీ యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇంట్లో ఆనియన్స్ ఉందంటే చాలా ఈజీగా పొటాటో టాకో బెల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం ముందుగానే చపాతీ పిండిని తడుపుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దానిని ఇంకోసారి ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేసుకోండి. అలా 5 మినిట్స్ బాగా నీట్ చేసుకున్నామంటే మనకు ఎక్కడ పగలకుండా చపాతీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇవి వచ్చేసి మనం 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లయినా మీరు షేప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్న బాల్స్ అనేది తీసుకొని మనం రౌండ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కానీ మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చిన్న బాల్స్ తీసుకొని ఒక్కొక్కటి సపరేట్గా ప్రిపేర్ చేసుకునే కన్నా కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టు చాలా ఫాస్ట్గా మనకు ఒకేసారి రెడీ అయిపోతాయి. కింద కొంచెం ఫ్లోర్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను రోల్ చేసుకుంటున్నాను. ఇది రోల్ చేసుకునేటప్పుడు మర్చిపోవద్దండి, మరీ థిక్గా అనేది అస్సలు రోల్ చేసుకోవద్దండి.
థిక్గా రోల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు హోల్ చేసి అంటే మనకు ఆ టాకో బెల్స్ అనేది హోల్ చేసుకుంటాం కదా, అలా హోల్ చేయడానికి రాదనమాట. అలానే మరి థిన్గా ప్రిపేర్ చేసామనుకుంటే మనం ఇది 2 times ఫ్రై చేస్తాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం మరి థిక్గా కాకుండా అలానే మరి థిన్గా కాకుండా మీడియంగా ఉండేలాగా మనకు హోల్డ్ చేసినా సరే హోల్డ్ అయ్యేలాగా చపాతీ అనేది మనం ఇక్కడ రోల్ చేసుకోవాలన్నమాట. అలా మొత్తం మనం రోల్ చేసేసుకున్నాక నా దగ్గర కటర్ ఉంది, సో నేను కటర్ తోటి ఇక్కడ కట్ చేసుకుంటున్నా. మీ దగ్గర కటర్ లేదు అనుకుంటే మనకు చిన్న బాక్సెస్ మూతలు ఉంటాయి కదా, పైన మూతలు, అలా మనకు మన ఇంట్లో ఉండే వాటిని చూసుకొని మనము అలాగా కటింగ్ అనేది చేసుకుంటాము. లేదు అనుకుంటే చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకునైనా డైరెక్ట్గా చపాతీ లాగైనా రోల్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం మనం రిమైనింగ్ ఆ పిండిని మొత్తం తీసేసి ఓన్లీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఆ షేప్లో మనం ఉంచేసుకున్నాం. రౌండ్ షేప్లో ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మొత్తం రౌండ్ షేప్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో లైట్గా మనం జస్ట్ బబుల్స్ వచ్చేలాగానే మనం వాటిని ఫ్రై చేసుకుంటామండి. ఆయిల్ అనేది ఇప్పుడైతే అస్సలు యాడ్ చేయం. చాలా లైట్గా మనకు చపాతీ వేయగానే మనకు లైట్గా బబుల్స్ వస్తాయి కదా 2 సైడ్లు, ఆ విధంగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటామన్నమాట. ఆ విధంగా మనం ఫ్రై చేసేసుకొని అన్నిటినీ మనం ఇప్పుడు ఎంత పిండిని తీసుకున్నామో అన్నిటిని ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో వాటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ టొమాటో కెచప్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం టొమాటో కెచప్, టొమాటో సాస్ లేదనుకుంటే పిజ్జా సాస్ దొరుకుతుంది. అదేవిధంగా వచ్చేసి మనము సెజ్వాన్ సాస్, ఇలా డిఫరెంట్ గ్రీన్ చట్నీ అయినా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది వచ్చేసి మనం ఏదో మనకి ఇష్టం వచ్చిన సాస్ అనేది మనం దీనిపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు చీజ్, ఇక్కడ నేను మొజరెల్లా చీజ్, చెడర్ చీజ్ 2 మిక్స్ అయ్యి మనకు డైస్గా అమ్ముతారు కదా, ఆ చీజ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. లేదు మీ కాడ ఇది లేదు అనుకుంటే గ్రేట్ చేసి అయినా మనము చీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన ఆప్షనల్. ఆ చీజ్ మనం ఎక్కడైతే పెట్టామో దానిపైన మనం ముందుగా ఆలూని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ అనేది, సో ఆ స్టఫింగ్ని మనం ఒక సైడ్కి హాఫ్ వరకు మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో అలా హాఫ్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన మరి కొంచెం చీజ్ అనేది యాడ్ చేసుకుందాము. సో చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు హాఫ్గా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసేయాలి. అంటే మనం లోపల స్టఫ్ చేసింది అనేది బయటికి రాకుండా ఒక్కసారి ప్రెస్ చేసుకొని పర్ఫెక్ట్గా అలా క్లోజ్ చేసేసుకోవాలి. ఆ విధంగా మనము రిమైనింగ్ అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుందాము. సో చూసారు కదా, చాలా ఈజీగా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదే విధంగా నేను అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీకు వైట్ కలర్ గోల్డెన్ కలర్లోకి రావాలంటే మైదాతో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, బట్ ఇక్కడ వీట్ ఫ్లోర్ కదా, సో అందుకోసం మరీ గోల్డెన్ కలర్లోకి అనేది రాదనమాట. అలా మనం 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు వీటిని టాకో బెల్స్ని 2 సైడ్లు మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ రెసిపీకి మనకు ఆయిల్ అనేది కానీ చాలా తక్కువ అనేది తీసుకుంటుంది. ఆ విధంగా 2 సైడ్లు మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, మనకు గోల్డెన్ కలర్లోకి అనేది వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో ఫైనల్గా అయితే మనకు పొటాటో టాకో బెల్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.